స్వాగతం. 1996 జనవరి 18వ తారీఖుని మర్చిపోలేని రోజు అనేది ఆంధ్ర ప్రజలు. ఈ రోజు విశేషం ఏంటో మీకు తెలుసా? మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఒక సినీ పరిశ్రమ నుండి వచ్చి నందమూరి తారక రామారావు తాను తుది శ్వాసని వదిలిన రోజు ఈ రోజున. కొంతమంది ఎన్నుపోటుదారులు అత్యంత క్రూరంగా ఆయన్ని ఆత్మ శోభించేటట్టుగా చేసి ఆయనంతలా ఆయనే మరణించినట్టుగా చిత్రీకరించిన రోజు ఈ రోజు. తెలుగు ప్రజలు గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన ఓ ప్రముఖ వ్యక్తి నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ అనగా యావత్తు భారతదేశంలోని తెలుగువాడి గురించి స్పష్టముగా తెలుగువాడంటే ఆంధ్ర ప్రజలు అని గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. గతంలోని మద్రాసీలు అనేవారు. ఉత్తరాది ప్రాంతాల్లో ఎక్కడికైనా వెళ్తే, ఢిల్లీ అటు సైడ్ వెళ్తే మద్రాసి అనేవారు. ఈ రామారావు వచ్చిన తర్వాత, ఎన్టీ రామారావు ప్రభుత్వంలో వచ్చినాక ఆంధ్ర టి రామారావు అని పిలిపించుకోగల సత్తాని మనకు ఒక గుర్తింపుని తెచ్చింది ఎన్టీ రామారావు ప్రభుత్వం. గతంలో రాజకీయం అంటే ఎవరికి తెలిసేది కాదు, కానీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే ప్రజల వద్ద పాలన అంటూ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత రాజకీయం అంటే ఏంటి, అసలు రాజకీయంలో ఎన్ని ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనే వివరాలను తెలియజెప్పారు. అసలు ఎంపీ అంటే ఎవరో తెలియదు, ఎమ్మెల్యే అంటే తెలియదు ఆంధ్ర జనానికి. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఆంధ్రాకి పాలిటిక్స్ గురించి వివరణగా మాట్లాడుకునే విషయంగా తీసుకొచ్చాడు రామారావు. అట్లాంటి వ్యక్తిని అత్యంత దారుణంగా, నాటకీయంగా విశాఖపట్నంలో చెప్పులు వేయించారు. ఎన్నో రకాలుగా ఆయన్ని అవమానించారు. ఆయన అనారోగ్యమో ఉన్న పరిస్థితుల్లో ఆయన ప్రభుత్వాన్నే ఆయన చేతులతో ఆయనే భద్రపు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు కొంతమంది మేధావులు. ఇట్లాంటి ఈ రోజున వాళ్ళు మళ్ళా స్టేజుల పైన ఎక్కి ఆ ప్రముఖ వ్యక్తిని అన్నా ఎన్టీ రామారావు అని వర్ణిస్తున్నారు. ఎన్టీ రామారావు ఈ రోజున ఒక ఘనతను తెచ్చారంటే ఆంధ్ర తెలుగు ప్రజలకి ఆయనకి నివాళులు అర్పించక తప్పదు. వీధిన వాడన రామారావుకి, ఎన్టీ రామారావుకి నివాళులు అర్పిస్తున్న తెలుగు జనాన్ని చూసి గర్వించాల్సిందే. ఆయన మన తెలుగు ప్రాంతంలో పుట్టినందుకు ఆ భారత్ మాతకు మనము జేజేలు చెప్పాల్సిందే. ఇట్లాంటి వ్యక్తి వల్ల మన తెలుగు వారి గుర్తింపుని పొందగలిగిన తెలుగువారు అని ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించడానికి ఎంత కష్టపడ్డారో అంతకంటే ఆయన ఎక్కువ కష్టపడ్డాడని మనం మీ అందరి ముందుకు తెలియజేయగలరు. మీ అభిప్రాయాల్ని దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఫాలో చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.